सर्वेश्वरी प्रेमा पवित्रात्म सहकारము మీ అందరితో ఉండును గాక. దయచేసి కూర్చోండి ఒక నిమిషం. దానమన్న జన్మించారు. ఆయన అన్నింటిలో ప్రథముడే. నెల్లూరు మేత్రాసనంలో మొట్టమొదటి తర్ఫీదు పొందినటువంటి ఉపదేశి దానమన్న. సెయింట్ పాల్స్ క్యాటెకిటికల్ సెంటర్ నిస్పృతి. ఆ రోజుల్లో వారిని పూర్ణ క్యాటెకిస్టులు అని పిలిచేవారు. ఆయనకు ప్రథమ స్థానం మన ఉమ్మడి నెల్లూరు మేత్రాసనానికి దక్కింది. మా అన్నదమ్ములలో మొట్టమొదటిగా పెళ్ళయింది తనకే. కొత్త సంబంధం మేలు మా వదినగా అందరినీ కలగొట్టుకునేటటువంటి పరిస్థితి. ఆయన పెద్దోడు కాబట్టి కుటుంబంలో తమ్ముళ్ళని పెద్దల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన తీసుకున్నాడు. దాన్ని చక్కగా నెరవేర్చారు. భర్తకు తగినటువంటి భార్యగా ఆమె అన్ని విధాలా సహకరించారు. వేద గ్రంథాలు ఉద్గ్రంథాలను చదివేవాడు. ఆయనకి ఏమన్నా సమస్య కానీ లేకపోతే ఏమన్నా సందేహాలు కానీ ఉంటే ఏమేమో పుస్తకాలు రెఫర్ చేసేవాడు. అప్పుడే నేను సినిమాలో చేరాను. నాకు తెలిసింది అంత మాత్రమే, కానీ నన్ను కూడా అడిగేవాడు. ఈ విధంగా నేను సెమినార్లో చేరినప్పటి నుంచి కూడా నన్ను కూడా ప్రోత్సహించి మంచి గురువుడు కావాలా అన్నటువంటి ఆ ఉద్బోధన చేసినటువంటి వాడు. వారితో పాటు సహచరునిగా వదినమ్మ మమ్మల్ందరినీ కూడా ఎంతో ఆత్మీయతగా కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆమె చక్కగా చూసుకునేది. భర్త చనిపోయిన తర్వాత చాలా ఆవేదనకు గురి అయింది. అయితే తను చేసుకున్నటువంటి ఒక పుణ్యం, ఒక భాగ్యం ఏంటి అని అంటే 2019లో నేను గురువును హోమియానికి తీసుకెళ్ళాను. మాతో పాటు తను కూడా రావటం, ప్రభువు నడుచుకున్నటువంటి ఆ ప్రాంతాలంతా కూడా తాను కూడా నడవటం, తన పాదాలు మోపటం, ప్రార్థించడం చూసి నాకెంతో సంతోషాన్ని, నాకు కూడా సంతృప్తిగా ఉండింది. కుటుంబంలో ఒకరినైనా కానీ తర్వాత మళ్ళీ సుందరం మార్గరెట్ వాళ్ళు వచ్చారు, తీసుకెళ్ళగలిగాను. అంటే నేను డబ్బు నుంచి ఏమీ లేదు, కానీ అవకాశాన్ని కల్పించాము అని చెప్పి. కాబట్టి తప్పకుండా దేవుడు ఆయన మోక్షం ప్రసాదించి ఉంటారు. ఈ యొక్క పుణ్యభూమి సందర్శన వలన, అక్కడ చేసిన ప్రార్థన వలన అని నాకు తెలుసు. తాను క్లిష్టమైన పరిస్థితుల్లో మరణించిన విషయం మనందరికీ తెలుసు. స్వామి అమెరికాలో ఉన్నప్పటికీ ఆయన క్షణక్షణం
ఇంటికి నాకు ఫోన్ చేస్తూ పరిస్థితులను సమీక్షిస్తూ మా ఆలోచనలను తీసుకుంటూ తన ఆలోచనను చెప్తూ వదినమ్మ గారిని కలుసుబాటులో మన యొక్క కథోలిక సమాధుల స్థలంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ తనను ఇక్కడే భూస్థాపితం చేయగలిగాను. నేను ఆ రోజు మన వాళ్ళకి చెప్పింది ఒకటే, ఇప్పుడు ఈ కార్యం జరిగిం ఈ పని కానిద్దాం అన్నటువంటిది. దాంతో సహకరించి వదినమ్మని ఇక్కడే భూస్థాపితం చేశారు కాబట్టి చాలా సంతోషం. అలాగే ఈ సందర్భంలో నెల్లూరు మేత్రాసనం నుంచి కడప వెళ్ళినప్పుడు అభిషేకింపబడినటువంటి మొట్టమొదటి గురువు ఫాదర్ సామ్యూల్ గారు అన్ని విధాలా అందరినీ, ముఖ్యంగా సెమినేరియన్స్ అలాగే థామస్ ను కూడా అన్ని విధాలుగా ప్రోత్సహించారు. ఈరోజు మంచి కుమారుని గురువుగా ఆయన తలపెట్టినటువంటి ఈ కార్యం మనం చూసే సుందరమైనటువంటి 14 స్థలాలు మన మధ్య నాకు తెలిసినంత మటుకు మన 2 తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి లేకపోవచ్చు, ఉంటే కూడా ఉండవచ్చు, కానీ నాకు తెలిసినంత మటుకు ఇవి లేవు. ఇంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి దేవాలయాన్ని నిర్మించుకొని మేము వారి సామ్యూల్ గారి యొక్క జ్ఞాపకార్థం, దానమన్న మేరదిన వారి జ్ఞాపకార్థం ఒక టవర్ కడదాము అని ఆలోచన కలిగి ఉన్నాం. సమాలోచన చేశాం, దానికి ప్లాన్స్ తీసుకొచ్చాం, దానికి ఎస్టిమేషన్ తీసుకొచ్చాం. కానీ ఒకరోజు ఉన్నటువంటి థామస్ ఆలోచన అని నాకు అనిపించింది. వెంటనే ఇద్దరం మెడ్రాస్లో కీపా అనేటటువంటి విచారణలో తెలిసినటువంటి గురువు ఉంటే అక్కడికి వెళ్ళి చూశాం, చాలా బాగుంది. వెంటనే కలకత్తాకు ఫోన్లు చేసి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి వాళ్ళు కూడా సకాలంలో దీన్ని పూర్తి చేయగలిగారు. చాలా కష్టాలు కూడినప్పటికీ కూడా ఈరోజు మనం చూసేటటువంటి అద్భుతమైన 14 స్థలాలు, 15 స్థలాలు ప్లస్ యేసు హృదయం మన యొక్క పవిత్ర ప్రాంగణంలో చక్కగా అమరాయి. కాబట్టి దేవునికి వందనాలు తెలుపుతూ ఈ కృతజ్ఞత బలిని మరి ముఖ్యంగా వారి సామ్యూల్ గారి యొక్క ఆత్మశాంతి కోసం, వారి తల్లిదండ్రులు దానమన్న మేరదిన వాళ్ళ యొక్క ఆత్మవిశ్రాంతి కోసం ఈ బలి పూజను సమర్పించమని వారి థామస్ను ఆహ్వానిస్తున్నాం.
నీవు శిలువ పరమ రహస్యము ద్వారము బలపరచుతివి నీ కుమారుని పునరుత్థానపు పరమ రహస్యములలో మమ్మలందరి భారమును దయచేసితివి ఇహలోక జీవితం ముగించిన మీ దాసులు దేవదానము వేదమ్మ పాదసామ్యాలను కనికరించి వారిని అన్ని పాపములను మన్నించి ఇహలోకపు పునీతుల బృందములో పరలోకపు పునీతుల బృందములో ఒకటిగా చేర్చుకోమని మేము ప్రతిమాడుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుతూ పాలించు మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యూదులు వారి నాయకులతో కలిసి అపోస్తలులను బాధించి రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించింది. అపోస్తలులు ఈ విషయం తెలుసుకొని లికోనియాలో ఉన్న లిస్ట్రా, దెర్బే పట్టణములకును చుట్టుపట్టు ప్రాంతములకును పారిపోయి అక్కడ సువార్తను బోధించింది. లిస్ట్రాను నడవ శక్తి లేని కుంటివాడు ఒకడు కూర్చుండి ఉండెను. అతడు పుట్టుకతోనే కుంటివాడు, ఎన్నడను నడవలేదు. అతడు పౌలు మాటలను ఆలకించుచుండెను. పౌలు వాడిని గమనించి ఆరోగ్యం పొందదగిన విశ్వాసమును కలవాడిని గ్రహించి ఉండటచే సూటిగా వాని వంక చూచి, నీవు లేచి నీ కాళ్ళపై నిలబడుము అని బిగ్గరగా పలికెను. నడువనారంభించెను. పౌలు చేసిన ఆ పనిని చూచి అక్కడ జన సమూహములో దేవుళ్ళు ఈ మనుషుల రూపంలో మన వద్దకు దిగివచ్చిరి అని లికోనియా భాషలో బిగ్గరగా అరవనారంభించిరి. అప్పుడు వారు బర్నబాకు బృహస్పతి అనియు, పౌలు ప్రధాని ప్రసంగి కావున అతనికి బుధుడు అనియు పేర్లు పెట్టిరి. ఆ పట్టణములకు ఎదురుగా బృహస్పతి ఆలయము ఒకటి కలదు. అతడి పూజారి పట్టణ ముఖద్వారం వద్దకు గిత్తలను బలిని అర్పింపవచ్చెను. అది విని బర్నబా పౌలులు తమ దుస్తులను చింపుకొని జనసమూహం మధ్యకు పరిగెత్తుకొని వచ్చి, ఓ ప్రజలారా, మీరెందుకు ఇప్పుడు చేయుచున్నారు? మేము కూడా మీ వలనే మానవ మాత్రమే కదా. ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృష్టించిన సజీవుడైన దేవుని వైపునకు ఈ ప్రయోజనం లేని మూఢాచారముల నుండి మిమ్మును మరణించి సువార్తను మీకు ప్రకటించుటకు మేము ఇచ్చటకు వచ్చి ఉన్నాము. పూర్వకాలంలో దేవుడు సమస్త జాతులను వారి ఇష్టానుసారము జీవింపనిచ్చెను. ఆయన ఆకాశం నుండి వర్షమునొసగి సకాలంలో పంటలను పండించి మీకు ఆహారం ఇచ్చి మీ హృదయములను ఆనందముతో నింపుట మొదలగు మేలు చేయుట ద్వారా తనకు తాను సాక్ష్యము ఇచ్చి ఉండెను అని ఎగురెత్తి పలికిరి. ఈ మాటలతో
దుఃఖముతో అపోస్తలులు ఆ జన సమూహములను తమకు బలినర్పించి యత్నము నుండి అతి కష్టం మీద మరుపు కలిగింది. పదకొండవ అధ్యాయము పరిశుద్ధ వచనములు 17 నుండి 27 వరకు. బెథానియా గ్రామంలో లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినమైందని యేసు తెలుసుకొనెను. బెథానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోశ దూరమున ఉన్నది. వారి సహోదరునికి వచ్చి మార్తమ్మ మరియమ్మను ఓదార్చుటకై 10 యూదులు అతనికి వచ్చింది. యేసు వచ్చిన విన్నంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళను. కానీ మరియమ్మ ఇంటి అందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇప్పుడైనను దేవుణ్ణి మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనేను. అప్పుడు యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచును అని నేను ఎరుగుదును అని పలికెను. నన్ను విశ్వసించు వాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతి వాడు ఎన్నటికి మరణమును సవిచూడడు. నీవు దీనిని విశ్వసిస్తున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తువు నీవేనని విశ్వసిస్తున్నాను అని చెప్పాను. కడప మరియాపురం హైస్కూల్ సగిలి బాలసుందరం నడక నాకన్నా 1 సంవత్సరం సీనియర్. మేము కలిసి చదువుకున్నాం. ఆ రోజుల్లో బాలసుందరం మంచిగా పాట పాడేవాడు. మనులు మాలి ఎమునున్న వేదనిద్దరు ఎన్నున్న అని చక్కగా పాడేవాడు. ఆ విధంగా ఆయన నేను దగ్గరయ్యాడు. తర్వాత సగిలి పట్టలో నేను సగిలి మర్యాదాస్ ఇద్దరం కలిసి నూజిపేటలో చదువుకున్నాం. నాకన్నా 1 ఇయర్ సీనియర్ ఆయన, ఉపదేశంగా చదువుకున్నాం. తర్వాత దివంగత క్లెమెంట్ ఫాదర్ గారిని ప్రజలు మైనస్లో ఉన్నాం. మా ఇద్దరిని కన్స్ఫర్ పంపించారు. 1 మంత్ ఇక్కడ మినిస్ట్రీ చేశాను. అప్పుడు జాన్ చిరక అనేటువంటి గురువు ఇక్కడ విశాఖగా పనిచేసేవారు. ఆ సమయంలో మహానంది పల్లెకు వెళ్ళారు. అక్కడ దానమన్నయ్యను మేమిద్దరము ఉపయోగంగా ఉన్నాము పరిచయం. ఆ విధంగా వాళ్ళ కుటుంబంతో సంబంధము తెలుసుకోవడం జరిగింది. 80 సంవత్సరాల నుంచి దానమన్నయ్య ప్రతి సంవత్సరము సెలవులను ఇంటికి వచ్చేవారు. మా ఇంటికి పోతున్నాము కానీ దానమన్నయ్య ఇంటికి మాత్రం వచ్చేవారు. ఇద్దరు కలిసి చాలా విషయాలు మాట్లాడేవారు. మా ఇద్దరికి సారూప్య భావాలు, ముఖ్యంగా పవిత్ర గ్రంథం గురించి, అపోస్తలుల జీవితాల గురించి, అందులో ముఖ్యంగా పౌలు గారి గురించి నాకు బాగా చెప్పేవాడు. సువార్త సేవ అనేది సువార్త సేవ అనేది ఒక జీవితంలో భాగం కావాలా, అది ఉద్యోగం కాదు అని నాకు చాలా గొప్పగా చెప్పేవాడు. ఆయన మాటల్లో చాలా ఒక మంచి వదినగా ఆయన అన్నయ్య అనేవాడిని. ఆమె బాగా చూసుకునేది. వీళ్ళందరూ చిన్నపిల్లలుగా ఉండేవారు. తర్వాత అప్పటి నుంచే రామయ్య చెప్పేవాడు, నా బిడ్డను ఒక బిడ్డను దేవునికి
బహుశా రాణి అనుకున్నారు కానీ రాణికి అది కుదరకపోయింది. థామస్ ఆయన పేర్లు కూడా చాలా చక్కగా పెట్టారు. థోమాసు, అంబేద్కర్, జాషువా, ఒక మంచి అభ్యుదయ భావాలు. ఈ సమాజానికి మనమంటే ఒక ప్రత్యేకించినటువంటి వ్యక్తులుగా ఉండాలనేటువంటి ఒక అభ్యుదయ భావాలు ఉండేటువంటి వ్యక్తి. ఆ రోజుల్లోనే ఇంకా థోమాస్ తన గుర్తుందో నాకు తెలియదు కానీ చిన్నపిల్లవాడు, స్వామి బ్రదర్ ఇదిగో ఈ థోమాస్ నేను పురాణంలో ఉన్నప్పుడు థోమాస్ తీసుకొని వచ్చాను అక్కడికి. అప్పుడు 9th క్లాస్ అనుకో, ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం, వండుకునేవాళ్ళం. ఆ రోజు చెప్పాను థోమాస్ ఒక మంచి గురువుని చేయాలని. థోమాస్ మంచి ఆసక్తి ఉండేది. ఒకసారి నేను కొత్త గురువు అయినప్పుడు మైదుకూరులో ఉన్నాను. థోమాస్ తీసుకొని వచ్చాడు అలాగే. అది ఇప్పుడు 89వ సంవత్సరం. స్వామి అప్పటికి నేను గురువు ఉన్నాను, పక్క గురువుగా ఉన్నాను. థోమాస్ను కూడా ఇలాగ ఒక మంచి గురువుని చేయాలా. నేను అప్పుడే చెప్పాను, నేను అలాగే కాదు, నాకన్నా గొప్పవాడే కాదు, నాకన్నా గొప్పవాడే కాదు అని అప్పుడే చెప్పాను. అది నిజమవుతుంది. థోమాస్ ఆయన హావభావాలు కానీ, ప్రసంగాలు కానీ, పాటలు కానీ, విలువలు కానీ చాలా గొప్పగా ఉంటున్నాయి. ఈరోజు అమ్మా నాన్నలు నిజంగానే ఉంచబడుతూ ఉంటారు. పుత్రోత్సాహము తల్లిదండ్రులకు పుత్రుడు పుట్టగా కలగదట. ఆ పుత్రుడిని ఇతరులు మెచ్చుకున్నప్పుడు, ఆ పుత్రుడు ప్రయోజకుడుగా 10 మందికి సేవ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకు ఆనందం కలుగుతుంది. బహుశా ఈరోజు పరలోకం నుండి ఆనందిస్తూ ఉంటారు, నిన్ను దీవిస్తూ ఉంటారని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. నాన్న చనిపోలేదు, జీవిస్తూ ఉన్నారు. ముఖ్యంగా థోమాస్ ఆయన యొక్క ఉత్సాహము, సువార్త పరిచర్యలో చూపించేటువంటి ఆ పట్టుదల, దీక్ష, వాక్చాతుర్యం, ఆ గంభీరత నీలో కనిపిస్తుంది. ఇక మేరమ్మ జాస్మిన్ చూస్తూ ఆమె చూస్తూ అనుమతికి వస్తారు. కేవలం బాహ్య రూపాలనే కాకుండా వారి అంతర్గతమైనటువంటి ప్రవర్తనలు బిడ్డల్లో కనిపిస్తుంది. ఈరోజు నేనెంతో గర్వపడుతూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రాఘమల్లయ్య వారి కుటుంబంతో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది ఒక మధుర స్మృతులు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. ముఖ్యంగా మాదొక ఆత్మీయ బంధం. నేను ఇక్కడ మినిస్ట్రీ చేసేటువంటి సమయంలో మన ప్రకాష్ గారు ప్రజలుగా చదువుతూ ఉండేవాళ్ళు. వాళ్ళతో కూడా బహుశా నేను ఈరోజు థోమాస్ స్వామి మీరు ప్రసంగం చెప్పండి అని అడిగినప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, కాబట్టి మీరే మాట్లాడండి మాటలని అడిగినప్పుడు నిజమనిపించింది. ఎందుకంటే దానం ఒక మంచి ఉపదేశం. ఆ రోజుల్లో నేను మొట్టమొదటిగా పాఠ డైరెక్టర్గా ఉన్నప్పుడు ట్రైనింగ్ ఉపదేశాలు 36 మంది నేను ట్రైనింగ్ చేశాను. కాబట్టి మనమంతా ఆ ఉపదేశ్ అనేటువంటి ఆ మాట ఆ రోజుల్లో ఇప్పటికీ నేను గౌరవపడుతూ ఉంటాను. ఆ ఆదిశ్వరి విజయబాబు నాన్నగారు నాకు మంచి గురువు. విషయంలో ఏమాత్రం వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు. సువార్త విషయంలో గ్రామాలకు వెళ్ళడం కానీ, సువార్త చెప్పడం కానీ, ప్రజలకు మైకం కావడం కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాటి మన యువ గురువులకు ఈ ఉపదేశం గొప్ప ఆదర్శము అని దానివల్ల ఎప్పుడు చూడలేదు. మేము గ్రామాలలో ప్రభువును ప్రకటించాలా. గ్రామంలో అనేవాడు స్వామి ఆయన ఎప్పుడు పౌరు గారి యొక్క మాటలను చెప్పేవాడు. అనుకూల సమయంలోనూ అనుకూలం ప్రభు కోసం చేయాలా, ఆయన మహిమ కోసం చేయాలా. బహుశా ఆయన ఉన్నటువంటి ఇలాంటి ఒక అభ్యుదయ భావాల వల్ల కాబోలు భగవంతుడు ఆయన కుటుంబాన్ని నుంచి ఆయన కుమారుణ్ణి తన సేవకి ఎన్నుకున్నాడు. బహుశా ఈరోజు థోమాస్ గొప్పగా ఈ కార్యాలు చేస్తున్నాడంటే నీ తండ్రి యొక్క పుణ్యం, ఆయన యొక్క సువార్త సేవ, నీ తల్లి యొక్క ప్రేమాప్యాయతలు అవన్నీ కలిపి భగవంతుడిని వరంగా ఇచ్చాడు. బహుశా
ఎల్లప్పుడూ అమ్మ నాన్న జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క స్థలాన్ని, ఈ కలసపాడు విచారణను ఒక మంచి ఆధ్యాత్మిక పుణ్యస్థలంగా మార్చడానికి నువ్వు చేసినటువంటి ఈ సేవ ఎంతో అభినందనీయమైంది. మేమంతా గర్వపడుతున్నాం. నేను ఈ గుడి కట్టకు రాలేదు, చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. 44 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు చూస్తున్నాను ఎంతో మార్పు. బహుశా ఇక్కడ సువార్త సేవ చేసినటువంటి ఉపదేశాలు అయితేనేమి, గురువులైతేనేమి, వారందరి యొక్క అభిష్టపడతారు. ఈ ప్రాంతం నుంచి కొంతమందిని గురువులుగా ఎన్నుకోవడం, వాళ్ళలో ముఖ్యులుగా మన శైలి ప్రకాష్ స్వామి, సామ్యాల్ స్వామి, దేవదాస్ స్వామి, అదే వాళ్ళందరూ ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరి యొక్క సేవ. నేను కాకపోయినా మన సహోదర చిన్న విపులకు కాలం మారినా, పరిస్థితులు మారినా, మనం ఒక మంచి గురువుగా మారకుండా ఆ గురుత్వ లక్షణాలను కలిగి మన గురుత్వ సేవలో ముందుకు సాగకపోతే మన పిలుపు ప్రాంతం. ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పూర్వకాల ఉపదేశాలు మాకు ఆదర్శం. మీ సేవలు, మీ పట్టుదల, ఆ సువార్త దీక్ష ఎప్పటికీ మర్చిపోలేదు. మేము ముందుకు జరిగేటప్పుడు మరిదాసు గుర్తుంటుంది. ఆనాడు మాకు చెప్పేటువంటి సింగారు బ్రహ్మస్వామి వారు గురుత్వపు లక్షణాలను, గుణాలను, ఆ పరిచర్యలను ఉపదేశంలో కూడా ఆయన మాట్లాడారు. ఉపదేశాలు అంటే వాళ్ళు వచ్చిన గురువుకు సహకరించినటువంటి వాడు. అందులో కొంచెం అతిశక్తి ఉన్నప్పటికీ అది వాస్తవం కూడా. ఆనాటి ఉపదేశులు ఈనాటి కొందరు గురువుల కన్నా మిన్నగా సువార్త సేవలో ఈ కడప ప్రాంతంలో సేవలు చేశారు. ఇక్కడే కాదు, ఇటు చిత్తూరు, పలమనేర ప్రాంతంలో కూడా ఉపదేశులుగా మేము సేవలు అందించారు. చాలా మంది చెప్తూ ఉంటారు, ఉపదేశి అంటే నా వ్యక్తిగతంగా ఏమాత్రము చూడడం భావం లేదు, మీరంటే ఒక ఆరాధ్య భావం. దైవ సేవలో మీ యొక్క కృషి, పట్టుదల, సువార్త దీక్ష మరవలేనిది, మర్చిపోలేనిది, ఒక మధురమైనది. అలాంటి స్ఫూర్తి ఈనాడు మేము కూడా కలిగి ఉన్నాం. ముఖ్యంగా నేను దానమయ్య గురించి గొప్పగా చెప్తున్నాను అనుకోకండి, సువార్తల గురించి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా దానమయ్యకు బైబిల్ మీద చాలా పట్టు ఉంది. ఆ రోజుల్లో ఉపదేశుల తరబిదు కేంద్రంలో బైబిల్ గురించి మాట్లాడినప్పుడు కలపడం లైన్లో కూడా నేను ఉండేవాడు. బైబిల్లో ఏదైనా వాక్యం చెబితే వెంటనే ఆ వాక్యాన్ని తీసి చదివేటువంటి అలవాటు. అలా బైబిల్ మీద పట్టును పొందడానికి నూజివీడు ఉపదేశుల తరబిదు కేంద్రం చాలా సహాయం చేసింది. అక్కడ దానిలో చదివాడు. బహుశా ఆ పునాది ఈరోజు ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అనేవాడు, స్వామి, ఉపదేశులు కానీ, గురువులు కానీ, బైబిల్ పుట్టకపోయినా మనమే బైబిల్ కావాలా? ఆ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మన నోటి నుంచి బయటికి రావాలా? బైబిల్లో మనం 73 గ్రంథాలు ఉన్నాయనుకున్నాం, 74వ గ్రంథంగా నేను కావాలా? సువార్తలు 4 ఉన్నాయి, 5వ సువార్తగా నేను ఉండాలా? నా మాటలు, నా జీవితము ప్రభువును ప్రకటించేదిగా ఉండాలా? యేసు ప్రభువు నాకు మీరు సాక్షులుగా ఉండండి, నన్ను ప్రకటించండి అన్నప్పుడు దాని భావం ఏంటి? మనం ఆయనను, ఆయన వాక్యాన్ని, ఆయన జీవితాన్ని జీవిస్తూ ప్రకటించాలి. ఆయన చాలాసార్లు చెప్పేవాడు, చాలా మంది ఎంచకపోయినా జీవించు. ప్రసంగాలు మనం పిల్లలకి ప్రసంగం చెప్పకపోయినా కూడా యేసు ప్రభు యొక్క జీవితాన్ని నువ్వు జీవించు, అదే గొప్ప ప్రసంగము అని చెప్పారు. ఇది వాస్తవం. అయినటువంటి నా సహోదర గురువులు, సహోదరుల మనమంతా క్రీస్తు యొక్క తత్వాన్ని ఒక వస్త్రంగా ధరించాలా? క్రీస్తును ధరించాలి. నేను కాదు జీవించేది, నన్ను మన్నించుకోవడం, ఓర్చుకోవడం, దయ కలిగి ఉండడం, ప్రేమ చూపించడం, ఇవన్నీ కూడా క్రీస్తు. అందుకే యేసు ప్రభువు నాకు మీరు ఉదిగంతాల వరకు సాక్షులుగా ఉండండి. ఈరోజు యేసు ప్రభువు కనిపిస్తూ ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు.
ఎక్కడికి సాక్ష్యంగా ఉంటున్నాము అనేటువంటి ఆ భావాన్ని మనమందరం కూడా ఇటు దూరంగా నేను మతవాసులు సామాన్య ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తును మేము జీవిస్తేనే మా జీవితాలకు మనం ఎన్నో బాహ్యంగా ఎన్నో గుళ్ళు గోపురాలు పట్టణాలు చేసుకోవచ్చు, మంచిదే. కానీ అంతకన్నా భిన్నగా ఒక బలమైనటువంటి కట్టడం నిర్మాణం నువ్వే అందంగా ఉంది, కానీ అంతకన్నా అందమైనటువంటి ఒక దేవాలయం మనం ఆ దేవాలయంగా మనం ఉంటాం. మన నుంచి ప్రభువు మాట్లాడతాం. ఈ దేవాలయం ద్వారా ఈ ప్రతిమల ద్వారా మాట్లాడుతూ ఉంటాం. అని అంతకంటే నిన్నగా జీవించినటువంటి ఒక ప్రతిమ, జీవమగల ప్రతిమ, జీవమగల దేవాలయము మనకు కావాలి. వీళ్ళకు సహోదరి సహోదరులారా, ఈరోజు దానమన్నయ్య వీరమ్మ గారి యొక్క మరణాన్ని చేసుకుంటూ వాళ్ళు క్రీస్తును జీవించారు. క్రీస్తుకు సాక్షిగా సంఘంలో సభ్యురాలుగా తనని నిర్వర్తించారు. వాళ్ళ యొక్క ఆదర్శం చాలా మందికి తెలిసే ఉంది. ఈరోజు నేను చూడడం కానీ మీరు కానీ అందరికీ స్ఫూర్తి ఆయన జీవితాన్ని జీవాన్ని పొంది ఆయన మనం ప్రకటిస్తున్నాము. అలా ప్రకటించాలి. అలాగే సమయంలో మరొకసారి మన నేతలందరూ కూడా నేను మనం చేసుకుంటున్నాను. మరణించిన వారి ఆత్మశాంతిగా కోరుకుంటున్నాను. జీవించిన పెద్ద మంది రిటైర్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు విశ్రాంత జీవితాన్ని మంచిగా వాళ్ళు కొనసాగించడానికి ఆశపడుతున్నారు, అర్థం చేస్తూ ఉన్నారు. ఇలా అందరూ కూడా ఆశపడుతూ ఉన్నారు. మనం మన కోసం, మన ప్రభువు కోసం, మన ప్రజల కోసం ఒక్కొక్కరు ఆత్మవిమర్శనం చేసుకుందాం. నేను నా ప్రజల కోసం ఏం చేస్తున్నాను? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎప్పుడైనా సోదరుడు కాబట్టి ప్రభుత్వం జీవించడానికి సమయం నేను ఏదైనా చేస్తాను. ఈరోజు కాలంలో లేకపోయినా కూడా జ్ఞాపకం చేసుకుంటాం. వాళ్ళు ఎంతో త్యాగం చేసి వాళ్ళ జీవితాన్ని అర్పించి వాళ్ళ యొక్క మార్గాన్ని మనందరికీ కూడా ఒక స్ఫూర్తి ఆదర్శము ఉంటారు. ఆ ప్రభుత్వం వాళ్ళు నమ్మారు, ప్రేమించారు, పూజించారు, ఆయనను ఎదిగారు. నేను కూడా ప్రభువు కోసమని ఇలా గురువు అయ్యాలి. స్ఫూర్తిదాయకమై మనం కూడా మంచి స్వార్థికులుగా, ప్రతి ఒక్కరు స్వార్థికులు, విదేశీ మాత్రమే కాదు, గురువు మాత్రమే కాదు, పటవాసు మాత్రమే కాదు, అందరూ స్వార్థాశీలకులమే. మన వాళ్ళందరూ అందరూ పీఠాలకి ప్రసంగాలు చెప్పకపోవచ్చు, కానీ మాకన్నా గొప్పగా మీరు సామాన్య ప్రజలు స్వార్థ సేవను ఇంకా గొప్పగా ప్రచారం చేయవచ్చు మీ జీవితాల ద్వారా. అది ఎంతో ప్రభావితమవుతుంది. అవున ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ సందర్భంగా మనమందరం ఒక్కసారి ప్రభువు మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. ప్రభువు యొక్క ఆ సువార్త దీక్షను ప్రతిమను మననం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఈ సందర్భంగా థోమాస్ గురువు గారికి, వారి కుటుంబసభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారి యొక్క అమ్మ నాన్న ఆత్మకు నిశ్చిత జరగాలని ప్రభువును ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆమె పిత పవిత్ర నామమున ఈ వీడియో భవిష్యలైన ఏ సంఘం పేరిట నేను నీపై సెలవు వేయించున్నాను. ఇందువలన మన రక్షకుడైన క్రీస్తునాథునికి నీవు సొంతమగుచున్నావు. ప్రార్థన చేసుకున్నాం. జ్ఞానస్నానం పొందబోతున్న ఈ బిడ్డలపైనను, తల్లిదండ్రులపైనను, జ్ఞాన తల్లిదండ్రులపైనను, జ్ఞానస్నానం పొందిన వారందరిపైనను తన కృపావరమును కుమ్మరింపమని క్రీస్తు స్వామిని వేడుకుందాము. క్రీస్తు మేము ప్రార్థించుచున్నాము. మీ మరణ పునరుత్థానాల ద్వారా జ్ఞానస్నానమందు ఈ బిడ్డకు నేర్చుకోమని క్రీస్తు మేము ప్రార్థించుచున్నాము. పవిత్ర జీవితం ద్వారా ఈ బిడ్డ మోక్షానందం పొందవలేనని క్రీస్తు మేము ప్రార్థించుచున్నాము. విశ్వాస జీవితమునందు తల్లిదండ్రులను, జ్ఞాన తల్లిదండ్రులను ఈ బిడ్డకు
ఆదర్శప్రాయములుగా చేయమని క్రీస్తు మేము ప్రార్థించుచున్నాము. ఈ బిడ్డ కుటుంబములు నిత్యము నీ ప్రేమ యందు పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా, పునీత అల్లప్ప గారా, పునీత రాయప్ప చిన్నప్పలారా, దేవుని సకల పునీతులారా, మీరు మీ కుమారుని లోకమునకు పంపితిరి. వారు మా నుండి విశాశక్తిని పారద్రోలి మా అంధకారం నుండి అతిశయమైన మీ ప్రకాశంలోనికి చేర్చిరి. కావున ఈ బిడ్డ నుండి జన్మ పాపమును తొలగించి పవిత్రాత్మక నివాసయోగ్యమగులాగిన ఆయన ఆలయముగా చేయమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. రక్షణాయుధము కాక. నీటి వలన పవిత్రాత్మ వలన ప్రేమమయమైన దేవుని నుండి నూతన జీవమును పొందబోతున్నది. మీరు మీ బిడ్డను విశ్వాసమును పెంచుటకు శ్రద్ధ వహింపుడు ఎందువలన మూలమున ఆ బిడ్డ పగలదు. కావున విశ్వాసంతో మీరు ఈ బాధ్యత నిలుపదలిచిన మీ జ్ఞానస్నానమందు మీరు ఇచ్చిన వాగ్దానమును స్మరింపుడు. ఇప్పుడు మరలా పాపములను త్యజించి క్రీస్తు నాథుని యందు విశ్వాసమును ప్రకటింపును. ఇది తెలుసు విశ్వాసము. ఈ విశ్వాసమునే మీ బిడ్డ జ్ఞాన స్నానం ముందు పొంది ఉంది. దాని క్రియలను విడిచిపెడుచున్నారా? దాని ఆకర్షణను విడిచిపెడుచున్నారా? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుతున్నారా? అతని యొక్క యుగపుత్రుడును మరణాలను యేసుక్రీస్తు కన్యమరియు నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన లేచి పితరులు కూర్చున్నారు విశ్వసించున్నారా? పరిశుద్ధాత్మను, పరిశుద్ధమును, పునీతుల మాధవ్యమును, పాపము మన్నింపును, నిత్య జీవన విశ్వసించున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించే మన గొప్పతనము. కూర్చో. జ్ఞానస్నానం నందు క్రీస్తునాథునితో మరణించి సమాధి చేయబడిన ప్రజలందరూ వారితో కూడా సజీవులై లేతురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వర నీటి వలన పవిత్రాత్మ వలన ఈ బిడ్డకు నూతన జీవమును ప్రసాదించమని మేము ప్రార్థించుతున్నాము. ఈ మనవులన్నింటినీ మా నాథుని క్రీస్తు ద్వారా మేము ప్రార్థించుతున్నాము. సగిలి, భవిష్య, హెలెనా, నేను నీకు పిత జ్ఞాన స్నానం ఇస్తున్నాను. నిన్ను పాపం నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జన్మించున్నారు. వారు ఇప్పుడు నిన్ను క్రిస్మదయంతో అభ్యంగనం చేయుచున్నారు. దీని వలన మీరు దేవుని ప్రజలలో చేరి గురువు బోధకుడు రాజు అయిన క్రీస్తునాథునితో నిత్యకాలము ఐక్యమందు గాక. నూతన సృష్టి అయిన క్రీస్తునాథుని ధరించున్నారు. ఈ తెలుపు వస్త్రము నీ క్రైస్తవ ఘనత గుర్తు. నీ బంధుమిత్రుల, మీ అమ్మ నాన్నల సుమాత్రమును అనుసరించి నిత్య జీవనంలో ప్రవేశించే వరకు దీనిని నిర్మలంగా ఉంచుకున్నాడు. ఆమేన్. క్రీస్తు జ్యోతిని స్వీకరింపబడు. ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచున్ననేందుకు ఈ బిడ్డ క్రీస్తునాథుని వెలుగు పొంది ఉంది. ఈ బిడ్డ ప్రకాశవంతముగా జీవింపవలెను. విశ్వాసమందు స్థిరపడి క్రీస్తునాథు పునరాగమన సకల పునీతులతో ఎదురేగి వారిని కలుసుకునుగాక. మన నాథుని యేసు క్రీస్తు, యేసు ప్రభు చెవిటి వారికి వినిగిడి, మూగవారికి మాట్లాడు శక్తిని ఇచ్చి పితైన సర్వేశ్వరునికి మహిమ గౌరవం కలుగునట్లు వారి వాక్యమును ఆలకించి విశ్వాసంతో దానిని దృఢపడి ఆచరించుటకు వారు మనకు సహాయపడుతుగాక. సర్వశక్తుల పిత పుత్ర పవిత్రాత్మ దయానుగ్రహములు మీతో ఎల్లవేళ ఉండి మేము సదా ఆశీర్వదించి కాచి కాపాడుతుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు తమ దివ్య కుమారుని జననం ద్వారా లోకమును సంతోషంతో నింపి
కొత్తగా జ్ఞానస్నానం పొందిన బహుశైలైన క్రీస్తునాథుని పోలికను సంపూర్ణంగా పొందినట్లు ఆశీర్వదింతురుగాక. సుమారు తమ బిడ్డలను ఈ లోక జీవనం ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతను చెల్లించుతున్న ఈ తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు, ఆ దైవము తల్లిదండ్రులను దైవము చల్లగా ఆశీర్వదింతురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పవిత్రాత్మ నూతన జీవమును వసలుచున్నారు. దీనిని పొందిన విశ్వాసులందరూ ఉత్తమ క్రైస్తవులుగా జీవించినట్లు ఆ దైవము మిమ్మల్ని ఆశీర్వదింతురుగాక. విచారణకు సైనిక శైలి పొందగలుగుచున్నాము. కావులకు
వాసులకు అధిపతులకు పరలోక రామలన్నిటితో ఏకీభవించి వేమంగళము నీ మహిమా గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుదా ఎల్లవేళలా. నీ సృష్టి యొక్క నీకు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమును జీవము పోసి పవిత్రపరచుచున్నాము. ప్రపంచమాద్రాంతము సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ఈ కథలను నిరతము తిరుగుచున్నావు. కావున ఏలిన వారా ఈ కాలుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాను. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిగాలు కొలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఇష్టపూర్తిగా తమ్ము వద్దకు మీకు కృతజ్ఞతావందనలు చెప్పి స్తుతించి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఇది మీ కొరకు
అనుగ్రహాలను అద్భుతమైన ఉత్సాహమును దోషాలను సహించుచు వారు మరల వెచ్చేయుదురని ఎదురు చూచుమేమో. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మేము అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప ప్రతిభానుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీరంతములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయ చూపుము. ఇవతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మహిమతోను ధన్యులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములను వారసులను చేయి. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. మమ్మ మీతో సఖ్యపరిచి మరి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ స్త్రీ సభను మీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా గాలిబాలి పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమేదను దృఢపరము. మీ చిత్త ప్రకారం ఈ సముఖమన చేరి ఉన్న ఈ మీ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి 4 దశల చెదలున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకున్నాము. పిలుచుకుని నా పుణ్య దంపతులు సగిలి దేవుడా సగిలి మేయమ్మ అను మీ సేవలో జ్ఞాపకం ఉంచుకున్నాడు. కొత్తపల్లి స్వామి మీ గురువులను జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరు అతని ఉత్థాన మహిమలలో పాల్గొనుగాక. అప్పుడు మృతుల శరీరంతో లేపబడి క్రీస్తు తన దీన శరీరమును అతని మహిమ గల శరీరంలో పోలినట్లు చేయనని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రేమనొచ్చి ఈ లోకం నుండి వీరిని వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేమును అతను చేరి మీ మహిమను వీక్షిస్తూ నిత్యానందం పొందుము గాక. అప్పుడు నీవు మా కన్నీటినంతని తుడిచివేయుదువు. ఆనాడు మా దేవుడు అయిన నిన్ను నీ నిజ రూపమును గాంచగలుగుదము. మరియు మేము నిన్ను పోలియుండి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతించెదము. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో అనేకమైనడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనలు మనమందరం కలిసి భక్తియుత అన్ని కీడుల నుండి మమ్మల్ని అందరినీ రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుడు. మీ దయానుగ్రహం వల్ల మేమందరము పాపములు విముక్తమై ఎట్టి కలకలకు యువతలకు స్పర్శలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమను నిరీక్షించుచున్నాము.
శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నానని మీ అపోస్తలులతో వివరించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను ఎదుర్కొగా నీ శ్రేష్ఠ విశ్వాసమును దీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించని వారా, ఏ సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండుగాక. సర్వేశ్వరుని పిల్ల ఇదిగో పాపములను పరిహరించిన దేవుడు ఈ లోకానికి తను తాను వ్యక్తులు చేసుకుని మానవ రూపము దాల్చి మన పాపాలన్నింటినీ ఆయన మీద చేసుకుని మనమును రక్షించడానికి వచ్చిన క్రీస్తు ప్రభువు ఈయన నిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు ఆహారం
కూటైన భూమా సర్వేశ్వర జీవనదాయకమైన ఆహారమును స్వీకరించిన మేము మా సోదరులలో దేవదానము మేరమ్మ ఫాదర్ సామ్యూయల్ కొరకు నిన్ను అర్థించుచున్నాము. తన జీవిత కాలములో నీ నిత్య నిబంధనలో భాగస్థుడైన వారందరూ క్రీస్తునందు నిత్య విశ్రాంతిని పొంది కలకాలము ఆనందించురుగాక. ఆదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. అందరము ఏక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తతావరము అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్ము దీవింపజేయునుగాక. ఆమేన్. తన రక్షణ కార్యముల ద్వారా మీకు శాశ్వతమగు స్వాతంత్రమును బహుమతిగా వసగిన ప్రభు స్వర్గ జీవితమునకు కూడా మేము వారసులను చేయునుగాక. ఆమేన్. మీరు క్రీస్తులోనికి బాప్తిసము పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకుని మీరు ఈ లోకమున రుజువర్ధము కలిగి జీవించి స్వర్గ గృహమునందు క్రీస్తుతో ఐక్యమందురుగాక. ఆమేన్. సర్వాదములు మీపై దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ప్రియమైన సహోదరి సహోదరు,
Amen.